హాయ్, దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇక కథలోకి వస్తే భుజంగరావు ఐశ్వర్య నిలయంలోకి చేరి మైథిలి రూమ్లోకి వస్తాడు కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. నీ తనుకే ఎపిసోడ్ నెంబర్ 143. బయట ఎవరూ తనని చూడటం లేదని గమనించి భుజంగరావు మైథిలి రూమ్లోకి వెళ్తాడు. మైథిలి ఆదమర్చి నిద్రపోతుంటుంది. భుజంగరావు తన వైపు కోపంగా చూస్తూ, అంత పైనుంచి పడేసినా ఇది ఇంకా బతికే ఉందంటే దీని ప్రాణాలు గట్టియే అనుకుంటా. ఆదమరిచి నిద్రపోతుంది. ఇక ఈ నిద్రని శాశ్వత నిద్ర చేస్తాను అని అనుకొని దగ్గరికి వస్తుంటాడు. వాడి అడుగుల అలజడికి మైథిలి మేలుకొని కళ్ళు తెరిచి చూసేసరికి వాడు ఎదురుగా కత్తి పట్టుకొని కనిపిస్తుంటాడు. అదే సమయంలో కంగారుగా ఇంటికి వచ్చిన కళ్యాణ్కి రాములమ్మ, శ్రేయ భయంగా ఎదురు వెళ్తారు. రాములమ్మ కూడా భయపడుతూ, వాడిని చూడగానే ఏదో అనుమానం అనిపించింది బాబుగారు, అందుకే మీకు ఫోన్ చేశాను. వాడు మేడ రూమ్లోకి వెళ్ళాడు, త్వరగా వెళ్ళండి అని హైరాణ పడుతూ చెప్తుంది. లోపల మైథిలి వాడిని చూడగానే భయంతో అరవబోతుండగా భుజంగరావు కత్తి తీసుకొని తన్ని పొడవబోతుంటాడు. వెంటనే కళ్యాణ్ బూటు కాలు వాడికి తగిలి కత్తి ఒక చోట, వాడు ఒక చోట పడతాడు. భుజంగరావు కళ్యాణ్ని చూడగానే ఆవేశపడుతూ లేచి పక్కన పడిన కత్తిని అందుకోబోతుండగా కళ్యాణ్ ఆ కత్తిని తీసుకొనివ్వకుండా వాడిని వెనక నుంచి గట్టిగా పట్టుకుంటాడు. అదంతా చూసి మైథిలి భయపడుతూ ఉండగానే రాములమ్మ మైథిలి పక్కకు చేరి, మీరు కంగారు పడకండమ్మా అంటుంది. శ్రేయ మాత్రం భుజంగరావుకి భయపడి ఆ రూమ్లోకి రావడానికి భయపడుతూ కిందనే ఉండిపోతుంది. కళ్యాణ్ ఫోర్స్గా వాడిని దూరం పడేసి ఆ కత్తిని కళ్యాణ్ అందుకొని వాడిని నిప్పులు కక్కుతున్న కళ్ళతో చూస్తూ, నీ చావు కోసమే ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాన్రా, నేను అనుకున్నట్టుగానే వచ్చి చిక్కావు అంటాడు. రే కుర్రకుంక, నా గురించి నీకు ఇంకా తెలియదట్టుంది. మర్యాదగా నాకు అడ్డు తప్పుకుంటే నీ ప్రాణాలు మిగులుతాయి, లేదంటే మీ ఇద్దరి ప్రాణాలు తీయటానికి నాకు పెద్ద లెక్క కాదు అంటాడు భుజంగరావు. నీ గురించి అంతా తెలిసే నీకు పోటా పోటీ కావటానికి రెడీగా ఉన్నాన్రా, తేల్చుకుందాంరా అంటూ కళ్యాణ్ కత్తిని పక్కకు పడేసి వాడి మీద పడతాడు. నాతో పెట్టుకుంటే నువ్వు అయిపోవడమేరా అంటూ భుజంగరావు కళ్యాణ్ మీదకి విరుచుకు పడతాడు. ఇలా ఇద్దరు మైథిలి ముందే పోటాపోటీగా కలబడుతుంటారు. భుజంగరావు కూడా బలంగానే ఉన్నాడు కాబట్టి కళ్యాణ్ని ఎదిరించడం వాడికి పెద్ద లెక్కలాగా కనిపించడం లేదు. కళ్యాణ్కి గాయాలవుతుంటే మైథిలి, రాములమ్మ ఇంకా కంగారు పడుతుంటారు. వాడిని చంపే కళ్యాణ్, వాడు ప్రాణాలతో ఉండకూడదు అని మైథిలి ఆవేశంగా అరుస్తుంటే మైథిలి ఆవేశం కళ్యాణ్కి బలంగా మారుతూ వాడిని చావగొడుతుంటాడు. ఇలా కొద్దిసేపటికి కళ్యాణ్ చేతిలో చావు దెబ్బలు తిన్న భుజంగరావు ఆ దెబ్బలకు తాళలేక ఆ రూమ్ నుంచి బయటపడబోతాడు. కళ్యాణ్ కూడా వాడిని వెంబడిస్తూ ఆ రూమ్ నుంచి బయటపడతాడు. బయట శ్రేయ భయంగా నిలబడటం భుజంగరావు కంటపడి అక్కడ డైనింగ్ టేబుల్ మీద ఉన్న చాక్ తీసుకొని శ్రేయాని పట్టుకొని తన గొంతుకు పెడతాడు. అది చూసి కళ్యాణ్ నిదానమైపోతాడు. వామ్మో, మళ్ళీ నేను వీడికి చిక్కాను అని అనుకొని శ్రేయ భయపడుతుంటుంది. దగ్గరికి వస్తే ఈ అమ్మాయి గొంతు కోసేస్తాను కళ్యాణ్ అని భుజంగరావు బెదిరిస్తుంటాడు. వద్దు, నన్నేమి చెయ్యొద్దు అని శ్రేయ భయపడుతూ వాడిని రిక్వెస్ట్ చేస్తుంటుంది. ఆ అమ్మాయిని ఏం చేయకు భుజంగరావు అని కళ్యాణ్ కూడా హెచ్చరిస్తుంటాడు. నన్ను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళనివ్వకపోతే ఈ అమ్మాయి ప్రాణాలు నా చేతిలో పోతాయి అంటూ శ్రేయాని పట్టుకొని అక్కడి నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తుంటాడు. ప్లీజ్ కళ్యాణ్, ఇతని వెళ్ళనివ్వు, లేదంటే నన్ను చంపేస్తాడు అని శ్రేయ కళ్యాణ్ని కూడా రిక్వెస్ట్ చేస్తుంటుంది. వాడు అలాగే శ్రేయ గొంతు మీద కత్తి పెట్టి ఇంటి నుంచి గేటు దాకా వెళ్తుంటాడు. సెక్యూరిటీ కూడా వాడిని ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోతారు. కళ్యాణ్ కూడా నిదానంగా వాడిని వెంబడిస్తూ వస్తుంటాడు.
బయట ఏం జరుగుతుందో మైథిలికి అర్థం కాక, "నువ్వు బయటకు వెళ్ళి చూడు రాములమ్మ" అని అంటుంది. "అలాగేనమ్మా" అంటూ రాములమ్మ బయటకొస్తుంది. భుజంగరావు శ్రేయాని అలాగే పట్టుకొని తీసుకొస్తూ గేటు ముందు ఉంచిన తన టూ వీలర్ దగ్గరకు వచ్చి శ్రేయాని ఒక్క ఉదుటన అవతలకు నెట్టి టూ వీలర్ స్టార్ట్ చేసుకొని ఫాస్ట్గా వెళ్తుంటాడు. కింద పడబోతున్న శ్రేయాని రాములమ్మ వచ్చి పట్టుకుంటుంది. కళ్యాణ్ వెంటనే అక్కడున్న కారు స్టార్ట్ చేసుకొని వాడిని వెంబడిస్తూ వెళ్తుంటాడు. అలా భుజంగరావు ఫాస్ట్గా వెళ్తుంటే కళ్యాణ్ అంతకంటే ఎక్కువ ఫాస్ట్గా వాడిని బైక్ని ఫాలో అవుతుంటాడు. ఎలాగైనా వాడి అంతు చూడాలని కళ్యాణ్ రక్తం ఉడికిపోతుంటుంది. అలా కళ్యాణ్ ఆవేశంతో ఫాస్ట్గా వచ్చి ఓ రైల్వే ట్రాక్ దగ్గర కారుతో వాడి బైక్ని గుద్దుతాడు. వాడు బైక్తో సహా కింద పడి గాయాల పాలవుతాడు. వాడిని చూస్తుంటే మైథిలిని పైనుంచి పడేసిన క్షణాలు, వాడి వల్ల మైథిలి కన్నీళ్ళు పెట్టడం గుర్తొచ్చే కొద్దీ కళ్యాణ్లో వాడిని చంపాలనే ఆవేశం అంతకు అంతా పెరుగుతుంటుంది. అదే ఆవేశంగా వాడి దగ్గరికి వచ్చి వాడి జుట్టు పట్టుకొని పైకి లేపి వాడి చెయ్యిని పట్టుకొని, "ఈ చేతితోనే కదా నువ్వు మైథిలి చంపన కొట్టింది" అని అడుగుతాడు. అప్పటికే నెత్తుటి గాయాలతో భుజంగరావు భయపడుతూ అవును అన్నట్టుగా తల ఊపుతాడు. "ఈ చేతితోనే కదా మైథిలిని పైనుంచి కిందికి పడేసింది" అని అడుగుతాడు అదే ఆవేశంతో. అవును అన్నట్టుగా వాడు మళ్ళీ తల ఊపుతాడు. "అశ్వత్థామ అంజలి గారిని చంపింది కూడా ఈ చేతులతోనే కదా" అని అడుగుతాడు. అవును అన్నట్టుగా వాడు మళ్ళీ అదే విధంగా తల ఊపుతాడు. అప్పటికే అర్జున్, మైథిలి, అనసూయం గారు కారులో అక్కడికి చేరుకుంటారు. అర్జున్ మైథిలిని కారులో నుంచి దింపి వీల్ చైర్లో కూర్చోబెడతాడు. కళ్యాణ్ ఆ చెయ్యిని కసిగా పట్టుకొని చుట్టూ చూస్తుంటాడు. కాస్త దూరంలో చెరుకు రసం తీసే బండి కనిపిస్తుంటుంది. వాడిని అక్కడికి లాక్కుపోయి వాడి చెయ్యిని మిషన్లో పెడతాడు. ఆ చెయ్యి తెగుతుంటే అబ్బా అంటూ వాడు పెట్టే గావు కేకలకి అనసూయం గారు, మైథిలి, కళ్యాణ్ పగ చల్లారుతున్నట్టుగా ఉంటుంది. మైథిలి వాడి అరుపులను కసిగా చూస్తూ, "నా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కూడా వాళ్ళు ఇలాగే బాధపడి ఉంటారు కదరా, నువ్వు కూడా ఆ బాధ అనుభవించు" అని అంటుంది కోపంగా. వాడి చెయ్యి అప్పటికే తెగిపోయి రక్తం రక్తం అవుతుంటుంది. కళ్యాణ్ కాస్త పట్టు వదలగానే భుజంగరావు ఆ చెయ్యి తీసి పారిపోతుంటాడు. కావాలనే కళ్యాణ్ వాడిని వదిలాడని వాడికి అర్థం కాలేదు. భుజంగరావు రైల్వే ట్రాక్ మీద నుంచి పారిపోతుంటాడు. అలా ఫాస్ట్గా పారిపోయే క్రమంలో వాడి కాలు ట్రాక్లో ఇరుక్కుంటుంది. అదే ట్రాక్ మీద కాస్త దూరం నుంచి ట్రైన్ వస్తుంటుంది. వాడికి రాబోతున్న చావు క్షణాలు చూసి భుజంగరావు భయపడుతూ ఆ కాలు తీసే ప్రయత్నం చేస్తుంటాడు. కానీ వాడి శ్రమ వృధాగానే అవుతుంటుంది. కళ్యాణ్ వాడి వైపు కసిగా చూస్తూ, "నాకు నేనుగా నిన్ను చంపాలి అనుకుంటే క్షణం పట్టదురా, కానీ నిన్ను నా చేతులతో చంపి కేసు, జైలు అంటూ టైం వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేదు. అందుకే నీ చావు ఇలా రప్పిస్తున్నాను" అంటాడు. "కళ్యాణ్, ప్లీజ్ నన్ను రక్షించు" అని భుజంగరావు వేడుకుంటాడు. అనసూయం గారు వాడి వైపు కోపంగా చూస్తూ, "ఏంటి, నిన్ను రక్షించాలా? నిన్ను రక్షిస్తే లేని పాపం మూట కట్టుకున్న వాళ్ళం అవుతాము. నా అల్లుణ్ణి, నా కూతుర్ని పొట్టన పెట్టుకొని నా మనవరాలు పరిస్థితి ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు నీకు చావు తప్పదురా. నీ చావు కల్లారా చూడాలని నేను, నా మనవరాలు, నా మనవడు ఎదురు చూస్తున్నాం. ఈ రోజుతో నీ దరిద్రం వదిలిపోతున్నందుకు సంతోషంగా ఉంది. నువ్వు ఆ వచ్చే ట్రైన్ కింద పడి ముక్కలై చావటం మేమందరం కల్లారా చూడాలి" అని అనసూయం గారు అన్ని ఏళ్ల నుండి ఉన్న పగను వెలకక్కుతుంటుంది. మైథిలి కూడా ఆ రోజు వాడు ఎంతగా టార్చర్ పెట్టాడో కళ్ళ ముందు కదులుతూ వాడిని కసిగా చూస్తుంటుంది. అర్జున్ కూడా వాడి వైపు కోపంగా చూస్తుంటాడు. ఇలా అందరూ వాడి వైపు కసిగా చూస్తూ ఉండగానే
భుజంగరావు రాబోయే చావు క్షణాలను చూసి భయపడుతూ ఉండగానే ట్రైన్ వాడిని ఢీకొని వాడి చావు కేక గట్టిగా వినిపిస్తుంది. ఆ ట్రైన్ వాడి మీద నుండి వెళ్ళినంతసేపు ఎవ్వరూ చూపు తిప్పుకోకుండా అలాగే కసితో చూస్తుంటారు. ట్రైన్ వెళ్ళిపోగానే వాడి బాడీ ముక్కలతో కనిపిస్తుంటుంది. వాళ్ళ పగ చల్లారినట్టుగా వాడి బాడీ వైపు చూస్తుంటారు. అప్పుడే కారులో పోలీసులు కూడా అక్కడికి చేరుకుంటారు. సిఐ వాడి బాడీని చూసి, ఇలాంటి దుర్మార్గులు బతికి ఉండటం చాలా నష్టం. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని కేసు ఫైల్ చేయండి అని అతని కింది అధికారులకు చెప్తాడు. కళ్యాణ్ కన్నీళ్ళు తుడుచుకొని మైథిలి దగ్గరికి వచ్చి బాధతో వస్తున్న తన కన్నీళ్ళు తుడిచి, ఈ రోజుతో నీ తల్లిదండ్రుల ఆత్మకి శాంతి చేకూరుతుంది మైథిలి అని అంటాడు. అవును అన్నట్టుగా మైథిలి మొహంలో చిన్న చిరునవ్వు కనిపిస్తుంటుంది. అలా విలన్ చావు ముగుస్తుంది. కళ్యాణ్ ఐశ్వర్య నిలయంలో అశ్వత్థామ, అంజలి గార్ల ఫోటోలకి దండ వేసి నమస్కరిస్తాడు. అందరూ కూడా ఆ ఫోటోల్ని అభిమానంగా చూస్తుంటారు. వీల్ చైర్లో ఉన్న మైథిలి దగ్గరికి కళ్యాణ్ వచ్చి తన వెనుకగా నిలబడి తన 2 చేతులను జోడించి తల్లిదండ్రులకు నమస్కారం పెట్టిస్తాడు. మైథిలి వాళ్ళ ఫోటోలు చూసి సంతోషపడుతుంటుంది. వాడు చచ్చినందుకు శ్రేయ కూడా ఊపిరి పీల్చుకుంటుంది. నైట్ 10 అవుతుండగా కళ్యాణ్ వీల్చైర్లో కూర్చున్న మైథిలిని గార్డెన్లో మాటలు చెప్తూ తిప్పుతుంటాడు. మేడం మీద నుంచి వాళ్ళిద్దరినీ అలా చూసి అనసూయం గారు, రాములమ్మ సంతోషపడుతుంటారు. రాములమ్మ ఇంకా సంతోషపడుతూ, మేడంకి కళ్యాణ్ బాబు గారి మీద కోపం తగ్గిపోయింది పెద్దమ్మగారు, చూడండి వాళ్ళిద్దరినీ చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో అని అంటుంది. అవును రాములమ్మ, మైథిలి వాడితో అలా మాట్లాడుతుంటే నాకు కూడా సంతోషంగా ఉంది అంటుంది అనసూయం గారు. వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిగితే బాగుండు పెద్దమ్మగారు అంటుంది రాములమ్మ ఆశగా. ఆ మాటలకి శ్రేయ అడ్డుపడుతూ వస్తూ, మీరు వాళ్ళని అలా చూసి ఏదేదో ఊహించుకొని ఆశపడుతున్నారు, అనవసరంగా అలా ఆశలు పెంచుకోకండి అంటూ దగ్గరకు వస్తుంది. ఇద్దరూ ఆశ్చర్యంగా శ్రేయ వైపు చూస్తుంటారు. మా అక్క కళ్యాణ్ చేసిన తప్పుని ఎప్పటికీ క్షమించలేనని చెప్పింది. దాని అర్థం మా అక్క మనసులో కళ్యాణ్ లేడనే కదా అని అడుగుతుంది. మీరు ఎప్పటి విషయమో మాట్లాడుతున్నారట్టుంది. మైథిలి మేడం కళ్యాణ్ బాబు గారి విషయంలో చాలా వరకు మారిపోయింది అంటుంది రాములమ్మ. ఎప్పటి విషయమో కాదు రాములమ్మ, కొన్ని గంటల ముందే అక్కతో మాట్లాడాను. ఆ భుజంగరావు ఎలాగూ చచ్చాడు కదా, హాయిగా కళ్యాణ్ పెళ్లి చేసుకొని లైఫ్లో సెటిల్ అవ్వమని సలహా ఇచ్చాను. ఆ మాటలకి అక్క కోపం తెచ్చుకుంటూ, అది ఎప్పటికీ జరగని పని అని, కళ్యాణ్ చేసిన తప్పుని ఎప్పటికీ క్షమించలేనని, నా జీవితంలో అతనికి ఎప్పటికీ స్థానం ఇవ్వలేనని ఖరాఖండిగా చెప్పింది. అందుకే మిమ్మల్ని కూడా ఆశలు పెట్టుకోవద్దని ముందుగానే చెప్తున్నాను అని అంటూ మైథిలి తనతో మాట్లాడినట్టుగా అబద్ధాన్ని అందంగా చెప్తుంది. అంటే మైథిలి మేడం కళ్యాణ్ బాబు గారిని ఎప్పటికీ క్షమించదా అని అడుగుతుంది రాములమ్మ బాధగా చూస్తూ. అదే కదా రాములమ్మ, నేను కూడా బాధపడేది. కళ్యాణ్తో నాకు ఉండేది స్నేహం మాత్రమే, అంతకు మించి ఏమీ ఉండదని చెప్పింది. అందుకే మీరు కూడా వాళ్ళ మీద ఆశలు పెట్టుకోవద్దని ఉన్న విషయం మీకు ముందుగానే చెప్తున్నాను అని అంటుంది బాధని నటిస్తూ. అది వినగానే వీరిద్దరి మొహాలు బాధగా మారతాయి. వాళ్ళు అలా బాధపడటం చూసి శ్రేయ లోపల సంతోషపడుతూ, ఇప్పటికే చాలా టైం అయింది, వెళ్ళి పడుకోండి అమ్మమ్మగారు, రాములమ్మ అమ్మమ్మగారిని తీసుకొని లోపలికి వెళ్ళు అని అంటుంది. రండి పెద్దమ్మగారు పడుకుందరు కానీ అంటూ రాములమ్మ అనసూయం గారిని తీసుకొని వెళ్తుంది. శ్రేయ వెళ్తున్న వాళ్ళ వైపు కోపంగా చూస్తూ, వాళ్ళ గురించి ఎక్కడ లేని ఆశలు కలలు కంటున్నారు అని అనుకుంటూ గార్డెన్ వైపు చూసేసరికి కళ్యాణ్ బెంచి మీద కూర్చొని తనకు ఎదురుగా మైథిలిని
వీల్ చైర్లో ఉంచి తనతో మాట్లాడుతుంటాడు. ఇద్దరు కాస్త నవ్వుతూ మాట్లాడుకోవడం కనిపిస్తుంటుంది. మైథిలి కళ్యాణ్తో మాట్లాడుతూ, ఈరోజు నాకు చాలా ప్రశాంతంగా ఉంది కళ్యాణ్. నేను అనుకున్నట్టుగానే ఆ భుజంగరావు చావుని నాకు చూపించావు అని అంటుంది. వాడిని చంపటం నా బాధ్యత మైథిలి. వాడి చావు నాకు కూడా ప్రశాంతనిస్తుంది అంటాడు కళ్యాణ్. శ్రేయ అక్కడికి వస్తూ, అక్కని నిద్రపోనివ్వకుండా ఎంతసేపు ఉంచుతావు కళ్యాణ్? రేపు మళ్ళీ జర్నీ చేసేది ఉంది కదా, తనని నిద్రపోనివ్వు అని అంటుంది. అవును మైథిలి, వెళ్ళి పడుకుంది కానీ పద అంటూ కళ్యాణ్ బెంచి మీద నుంచి లేచి వీల్ చైర్ పట్టుకుంటూ ఉండగా మాలతి వచ్చి అక్కని తీసుకెళ్తుంది, ఉండు కళ్యాణ్ అని అంటుంది శ్రేయ. మాలతిని పడుకోమని చెప్పాను, నేను వెళ్ళి మైథిలిని పడుకోబెడతాను అని కాస్త కోపంగా చెప్పి మైథిలిని తీసుకుని వెళ్తుంటాడు. కళ్యాణ్ సమాధానానికి శ్రేయ కోపం తెచ్చుకుంటూ, రాను రాను ఇద్దరూ బాగా క్లోజ్ అవుతున్నారు. మిమ్మల్ని పర్మనెంట్గా విడగొట్టే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఖచ్చితంగా మిమ్మల్ని విడగొట్టి చెరొక్క దారి చేసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు అని అనుకుంటుంది. ఇద్దరు రూమ్లోకి వచ్చేసరికి మాలతి సోఫాలో పడుకొని నిద్రపోతుంటుంది. కళ్యాణి మైథిలిని బెడ్ మీద పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి, రేపు ఉదయమే ప్రయాణానికి సిద్ధం కావాలి మైథిలి, అందుకే ఇంకేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో అంటూ తన తల నిమురుతూ చెప్తాడు. అలాగే అన్నట్టుగా మైథిలి తల ఊపుతుంది. గుడ్ నైట్ అని చెప్పి వెళ్తాడు. మైథిలి కళ్యాణ్ గురించి ఆలోచించుకుంటూ పడుకుంటుంది. మరుసటి రోజు బాబుతో కలిసి అందరూ కళ్యాణ్, మైథిలి, అనసూరం గారు, రాములమ్మ, శ్రేయ, మాలతి పోలేరమ్మ తల్లి దగ్గరకు కారులో పయనమవుతారు. అక్కడ ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా సీరియల్ని షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.